Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called CSS display properties and importance in page layouts with suitable examples. CSS లో డిస్ప్లే ప్రాపర్టీస్ అంటే ఏంటి, అవి పేజ్ లేఅవుట్ లో ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనే విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే దీస్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతున్నాయి అన్ని విషయాన్ని మనకు చూపించే వాటిని డిస్ప్లే ప్రాపర్టీస్ అంటారని మనం చెప్పుకున్నాం. దీస్ డిటర్మైన్ ద లేఅవుట్ బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ప్లే కీ రోల్ ఇన్ డిజైనింగ్ స్ట్రక్చర్డ్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ పేజెస్. స్ట్రక్చర్డ్ పేజెస్ అండ్ రెస్పాన్సివ్ డిజైనింగ్ ఆఫ్ ది పేజెస్ మనకు కావాలి అంటే ఈ సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీస్ అనే వాటిని మనం యూజ్ చేస్తాము. ఎలా మనం ఈ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తామని అంటే ఫస్ట్ సిఎస్ఎస్ కామన్ డిస్ప్లే వాల్యూస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే బ్లాక్ లెవెల్ ఒక మొత్తం ఎలిమెంట్స్ అన్నిటిని ఒక బ్లాక్ లో పెట్టి రిప్రజెంట్ చేసి మనం చూపించాలి అనుకున్నట్టయితే బ్లాక్ అనే ప్రాపర్టీని మనం వాడతాము. ఆ డిస్ప్లే బ్లాక్ ప్రాపర్టీ ఎలా వాడతామంటే డిఐవి అంటే డివిజన్, పి మీన్స్ పారాగ్రాఫ్, H1 ఒక హెడ్డింగ్ 1. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకు అంటే ఈ ఎలిమెంట్ పక్కన ఇంకో ఎలిమెంట్ ఉండడానికి ప్లేస్ లేదు. అలా ప్లేస్ లేకుండా మొత్తం ఎలిమెంట్స్ అనేవి స్టార్టింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఉన్న మొత్తం లైన్ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి కాబట్టి దీస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ అలాంటి బ్లాక్ స్పేస్ క్రియేట్ చేయడం కోసం మనం డిఐవి అంటే డివిజన్ డిస్ప్లే బ్లాక్ అనే కమాండ్ ని మనం వాడతాం. ఏం చేస్తుంది, టోటల్ గా ఫుల్ బిట్ చెప్పాను కదా, రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం అంతా లైన్ స్పేస్ ఆ ఒక్క ఎలిమెంట్స్ ఆక్యుపై చేస్తే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అండ్ ఇన్ లైన్ విత్ ఇన్ ద లైన్ ఆ ఒక్క లైన్ లో మాత్రమే మనం చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ లైన్ ఎలిమెంట్. ఎగ్జాంపుల్ స్పాన్ ట్యాగ్ అండ్ ఏ ట్యాగ్. స్పాన్ డిస్ప్లే ఇన్ లైన్ అనే ప్రాపర్టీ మనం ఇప్పుడు వాడచ్చు. అంటే ఇవి పక్క పక్కన కనిపిస్తాయి, నాట్ లైక్ దట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ appear సైడ్ బై సైడ్, విడ్త్ అండ్ హైట్ కెనాట్ బి సెట్. ఇలాంటి వాటిని మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. అండ్ ఇన్లైన్ బ్లాక్ కంబైన్స్ ద ఫీచర్ ఆఫ్ బ్లాక్ అండ్ ఇన్లైన్. బ్లాక్ లెవెల్ లాగా అండ్ ఇన్లైన్ లాగా కలిపి వర్క్ చేసే వాటిని బ్లాక్ ఇన్లైన్ బ్లాక్ అనే ఒక ఫీచర్ తో మనం యాక్సెప్ట్ చేస్తాము ఒక ప్రాపర్టీతో, డిస్ప్లే ప్రాపర్టీతో. ఎలా అంటే దిస్ డస్ నాట్ స్టార్ట్ అండ్ న్యూ లైన్ బట్ అలౌస్ విడ్త్ అండ్ హైట్. కొత్త లైన్ లో మనం స్టార్ట్ అవ్వవు కానీ ఉన్న లైన్ లోనే న్యూ హైట్ అండ్ విడ్త్ మనం ఫిక్స్ చేసుకునే పాసిబిలిటీ మనకి ఇస్తాయి. ఎగ్జాంపుల్ డివిజన్ తీసుకున్నాం, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ విత్ 100 px అంటే ఈ పర్టికులర్ డివిజన్ కి 100 పిక్సెల్ తాలూకు విత్ కేటాయిస్తుంది. దాని పక్కన ఇంకొక డివిజన్ అనేది మనం రావచ్చు. అలాగా మనకు ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ ఇన్లైన్ బ్లాక్ అని చెప్తాం. ఎలిమెంట్స్ స్టే ఇన్ ద సేమ్ లైన్, సైజ్ కెనాట్ బి కంట్రోల్డ్. ఎలా అంటే మనం ఇమేజ్ క్యారల్స్ అన్నిటిలో చేసిన దాంట్లో ఈ ఇన్లైన్ బ్లాక్ వాడతాం. అంటే ఒక ఇమేజ్ ఇక్కడ ఉంటుంది, దాని పక్కన ఇంకో ఇమేజ్, దాని పక్కన ఇంకో ఇమేజ్. అలాగా ఇమేజ్ కింద విడ్త్ అని మనం పెట్టొచ్చు. ఆ విడ్త్ బట్టి ఇమేజెస్ అనేవి ఉంటాయి, పక్క పక్కనే అరేంజ్ అవుతాయి. రెండు ఇన్లైన్ ప్రాపర్టీ అండ్ బ్లాక్ ప్రాపర్టీ రెండు సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇన్లైన్ బ్లాక్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నన్. ఏ ప్రాపర్టీ దానికి అప్లై అయ్యి ఉండదు, ఎలిమెంట్ అనేటటువంటి డిస్ప్లే అవ్వకపోతే దట్ ఇస్ కాల్డ్ నన్ ప్రాపర్టీ. డిస్ప్లే నన్ అంటే ఏవి డిస్ప్లే చేయక్కర్లే, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే నన్. అండ్ ఫ్లెక్స్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్, అలైన్స్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ ఆర్ కాలమ్స్. అంటే ఒక ఎలిమెంట్ పక్కన ఇంకొక ఎలిమెంట్ ప్లేస్ అవ్వాలి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మనం వర్డ్ లో ఎడిట్ చేస్తున్నప్పుడు త్రూ అని చెప్పి ఒక ఎలిమెంట్ ని వాడతాం. పిక్చర్స్ పెట్టేటప్పుడు ఒక టెక్స్ట్ ఉండి ఈ పక్కన మనం ఇమేజ్ పెట్టాలంటే త్రూ అనే ఎలిమెంట్ ని వాడతాము. అలాగే ఇక్కడ ఫ్లెక్స్ అంటే ఫ్లెక్సిబుల్ కంటైనింగ్ ఎలిమెంట్స్ ని పెట్టడానికి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ఒక ప్రాపర్టీని మనం వాడతాము. అండ్ అదేవిధంగా గ్రిడ్ ప్రాపర్టీ. గ్రిడ్ ప్రాపర్టీ ఎప్పుడు వాడతామంటే 2 డైమెన్షనల్ లేఅవుట్ లో ఏదైనా ప్రాపర్టీని వాడాలి అనుకున్నట్టయితే లైక్ రోస్ అండ్ కాలమ్స్. అటువంటి వాటిలో మనం గ్రిడ్స్ ని వాడతాం. గ్రిడ్ వ్యూ దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే గ్రిడ్. దీస్ ఆల్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఇన్ ద సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీస్. ఇవన్నీ దేనికమ్మా మనకు అంటే ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయడానికి అండ్ లేఅవుట్, రెస్పాన్సివ్ డిజైనింగ్, పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ అన్ని మనకు సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బ్లాక్ లెవెల్ అంటే ఈ విధంగా దీని పక్కన ఇంకొక ఎలిమెంట్ రావడానికి స్పేస్ లేదు. ఇన్లైన్ బ్లాక్ ఈ బ్లాక్, దీని పక్కన ఇంకో బ్లాక్, ఈ బ్లాక్ ఇంకో, దీని పక్కన ఇంకో బ్లాక్. బట్ ఇన్లైన్ బ్లాక్ అంటే కంబైనింగ్ ఆఫ్ బోత్ ఫీచర్స్. ఇక్కడ బ్లాక్ లాగా ఇది ఉన్నాయి, దాని పక్కన ఇన్లైన్ లో కూడా ఉన్నాయి.
సో నన్ అంటే ఏమీ ఉండదు అక్కడ. సో దీస్ ఆర్ ద డిస్ప్లే ప్రాపర్టీస్ ఇన్ సిఎస్ఎస్. థ్యాంక్ యూ.